మందంట పోతండే ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద చూస్తే చిన్న పోరగాడే ఎలమంద వన్నె రూమాలే గట్టిండు ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద చూస్తే చిన్న పోరగాడే ఎలమంద వన్నె రూమాలే గట్టిండు ఎలమంద మందంట పోతండే ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద అంగిలేనుంటిపై కొంగడేసుకుండు అడ్డ పంచెరు బుడ్డ గోసిగా గట్టిండు కిర్రు తోళ్ళు జోళ్ళు కాళ్ళకు దడిగిండు కంది జొన్న గొయ్య ఎలమంద కౌజు పిట్టోనే పోతుండు ఎలమంద వేరేడంతా లేడు ఎలమంద 1000 మందకే వస్తాదు ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద చూస్తే చిన్న పోరగాడే ఎలమంద వన్నె రూమాలే గట్టిండు ఎలమంద మందంట పోతండే ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద ఎక్కరాని తుమ్మలెక్కి నరుకుతాడు ఎత్తైన గుట్టాలెల్లా తిరుగుతాడు వాగుళ్ళ వంకల్ల రాగాలు తీస్తాడు చెరువు గట్టున నిలిచి ఎలమంద చందమామోలే నవ్వుతాడు ఎలమంద తుమ్మ నీడ ఉంటే ఎలమంద అమ్మ ఒడిని మరుసుతాడే ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద చూస్తే చిన్న పోరగాడే ఎలమంద వన్నె రూమాలే గట్టిండు ఎలమంద మందంట పోతండే ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద మూతికి జానెడు మోదుగు సుట్టాను సేతి సందున పెట్టి గుప్పున గుంజేటి తండ్రి చెప్పిన మాట గీత దాటిపోడు తండ్రి చెప్పిన మాట గీత దాటిపోడు తిర్రగిల్లంగానే ఎలమంద వాడు టిర్రుమంటాడమ్మ ఎలమంద వీడు కూత పెట్టంగానే ఎలమంద వేట తోడేళ్లు పారాలు ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద చూస్తే చిన్న పోరగాడే ఎలమంద వన్నె రూమాలే గట్టిండు ఎలమంద మందంట పోతండే ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద తుంపరొచ్చి గొర్రె తుమ్మిన దగ్గిన ముళ్ళు కొట్టి గొర్రె కాళ్ళిచ్చినా గాని తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు కొట్టకు లొట్టకు ఎలమంద చెట్టు నూరి గట్టుతాడే ఎలమంద యాడ నేర్చిన విద్య ఎలమంద గొల్ల తురమవాడ విద్య ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద చూస్తే చిన్న పోరగాడే ఎలమంద వన్నె రూమాలే గట్టిండు ఎలమంద మందంట పోతండే ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద ఏడాదికోసారి గొర్రెళ్ళిపోతుంటే తోడుగున్న గొర్రెలు యాడిపోతున్నవని తల్లి నడుగుతాడు తండ్రి నడుగుతాడు గొర్రెల కడిగా వానికమ్మ ఎలమంద కండ్ల నీళ్లు పెడతాడమ్మ ఎలమంద గొర్రెలు తరలిపోతూ ఉంటే ఎలమంద వాడు గొల్లుమంటాడమ్మ 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 ఎలమంద వాడు గొల్లుమంటాడమ్మ. ఓ సోమన్న, ఓ రప్పయ్య, ఓరు గురువయ్య, ఓరు లచ్చయ్య, ఓరు రాగండు, ఇదిగో చూడండి బంగారు బతకండి రా.
నా బిడ్డ ఎలా మందికి వచ్చిన బంగారు బతకం రే. అక్క నాన్న చూడు ఎలా సంబరపడుతున్నాడు, నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని. రే ఇంకా మన పిల్లలు ఎవరు కూడా అంటూ గొర్రెలు వెనకాల తిరగక్కర్లా. ఇంజనీర్లు అవ్వాలా, కలెక్టర్లు అవ్వాలా, డాక్టర్లు అవ్వాలా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలా, పెద్ద పెద్ద పదవులు పొందాలా. నా బిడ్డ ఎల్ల మంది అందుకు నాంది పలుకుతున్నాడు. ఏమంటారా? అవునరా తమ్ముడు, నాన్నకే కాదు మా అందరికీ సంబరంగా ఉంది. అమ్మా అమ్మా, మావయ్యతో నా పెళ్లి బేగా జరిపించవే. మళ్ళీ పెద్ద ఉద్యోగం వచ్చిందంటే నన్ను వదిలేస్తాడు. చీ ఊరుకో, తాతయ్యతో నేను మాట్లాడతాను. అలాగే బిడ్డా ఎలమందా. నాన్న. ఒరే నా కొడక బిడ్డా ఎలమందా, ఊరి పరువు నిలబెట్టావురా. పుడితే నీలాంటి కొడుకే పుట్టాలరా నాయన. నాకేమో ఆనందంగా ఉందిరా బిడ్డ. నాన్న అమ్మా ఓసారి లేరా. ఏందమ్మా? నాన్న మరేం లేదు నాన్న, ఊళ్ళో వాళ్ళందరూ మీ పిల్ల పెళ్ళెప్పుడు ఎప్పుడు అడుగుతున్నారు. మీ తమ్ముడు ఉన్నాడు కదా, ఎప్పుడు పెళ్లి చేస్తారు అంటున్నారు. ఆడికి ఉద్యోగం రాని. అది కాదు నాన్న, ముసల్దేమో మనవరాలు పెళ్లి చూసి చచ్చిపోతానంటోంది. ఎలాగైనా తమ్ముడితో పెళ్లి జరిపించే నాన్న. ఎందుకే అంత తొందర? ఆడెక్కడికి పోతాడు? చిడికేస్తే దాని వెళ్ళి తాళి కడతాడు. ముందాడికి ఉద్యోగం రానియే. ఇంకెంత 2-3 నెలల్లో వచ్చేస్తుంది. పైగా కలెక్టర్ ఉద్యోగమా? మనవరాలా ఏంటదియా? మీ అమ్మకి నీకన్నా 5 ఏళ్ళు ఎక్కువ వచ్చాక పెళ్లి చేశానే. నువ్వేమో అప్పుడే పెళ్ళో అని తొందరపడిపోతున్నావు. ఇదిగో ఆ ముసలి ఆడికి పోదు గాని పెళ్లి చేస్తా. ముందు ఇడికి ఉద్యోగం రాని. అలాగే. మిస్ హారిక. Yes, coming, sir. Excuse me. Please be seated. Thank you. Okay, now come to the point. Yes, sir. Say about yourself. I'm Harika, and I just completed my MCA. What is your strength and weakness? Honesty, sincerity, hard work are my strength, but darkness is my weakness. Why should you prefer this company? I want jobs, sir, and your company needs a qualified person like me. Good, very good. Okay. Wish you good luck. Thank you, sir. మిస్టర్ ఎల్మందా. వస్తున్నాను సార్. నమస్కారం సార్. Say about yourself. అంటే నీ గురించి చెప్పవయ్యా. సార్ నా పేరు యలమంద సార్. మాది తిమ్మాపురం అనే గ్రామం సార్. సార్ నాకు ఎంఏలో బంగారు పథకం వచ్చింది సార్. ఓకే ఓకే, బట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ రాదండి. యు ఆర్ తెలుగు మీడియం. అవును సార్. యు డోంట్ నో ఇంగ్లీష్. అవునండి సార్. ఎలాగైనా నాకు ఉద్యోగం ఇప్పించండి సార్. నాకు ఉద్యోగం రాకపోతే మా నాన్న చాలా బాధపడిపోతాడు సార్. సార్ మా అక్క కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఉద్యోగం రాకపోతే తలెత్తుకోలేను సార్. సార్ మీ కాళ్ళు మొక్కుతాను సార్, ప్లీజ్ సార్. నో నో, ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కంపెనీ. తెలుగులో ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ సార్. తెలుగు మీడియం చదువుకుని ఇంగ్లీష్ రాకుండా అమెరికా కంపెనీకి ఉద్యోగం కోసం వచ్చాడు. ఉద్యోగం వచ్చిందిరా? ఉద్యోగం రాలేదు నాన్న. అదేందిరా, నీ గోల్డ్ మెడల్ ఉంది కదరా, ఈసారి కూడా రాకపోవటం ఏంది? వ్రాతపూర్వ పరీక్షలు తెలుగులో కాకుండా అన్ని ఇంగ్లీష్ లో ఉంటున్నాయి నాన్న. నాకా ఇంగ్లీష్ రాదు. మన ఈ ప్రభుత్వ పాఠశాల నన్ను చదివించి చాలా పెద్ద తప్పు చేసావు నాన్న. అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ కావడం వల్ల ఈ ఇంటర్వ్యూకి వెళ్ళి నేను ఫెయిల్ అయిపోతున్నాను. ఎక్కడ చూసినా కంప్యూటరైజేషన్ అయిపోయింది. నువ్వా నాకు కంప్యూటర్ నేర్పించలేదు, డబ్బులు లేవన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. అది కాదురా, నీ కాడ గోల్డ్ మెడల్ ఉంది కదరా. ఉంది నాన్న, కానీ తెలుగులో, ఇంగ్లీష్ లో కాదు. అయితే ఈ గోల్డ్ మెడల్ గోడకు తగిలించుకోవటానికి అంటారా? అంతే. నా ప్రియమైన ప్రజలారా, తరతరాలుగా మీరు పొలాల్లో పనులకే పరిమితమైపోవడం వల్ల విద్యకు దూరం అయిపోయారు. అందుకనే మన భాష కాని భాష ఇంగ్లీషుని మీకు బోధనా భాషగా ప్రవేశపెడితే ఎక్కడ మీకు అర్థం కాక నోరు తిరగక పరీక్షల్లో ఫెయిల్ అవుతారేమోనని మన పూర్వీకులు గమనించి మన మాతృభాషనే మీకు బోధనా భాషగా ప్రవేశపెట్టారు. మేము కూడా వారు చేసినటువంటి కార్యక్రమాలని గౌరవిస్తూ వాటిని కొనసాగించాలనే నిర్ణయాన్ని తీసుకున్నాం. కాబట్టి ఇక మీ పిల్లలకు ఇంగ్లీషు భయం ఉండదు. తెలుగులోనే విద్యాబోధన కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ బడికి పంపించాల్సిందిగా నేను మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మనది తెలుగు నేల, మనది తెలుగు భాష. మన తెలుగు భాషని మనం గౌరవించుకుందాం. దేశ భాషలందు తెలుగు లెస్స అని నిరూపిద్దాం.
తెలుగులోనే శ్వాసిద్దాం, తెలుగులోనే భాషిద్దాం. మీ తెలుగు గోల. తెలుగు భాష అంట, తెలుగు భాష ఏంటండి? ఏంటి మీరు మాట్లాడుతుంది? తెలుగులోనే శ్వాసిద్దాం, తెలుగులోనే భాషిద్దాం, తెలుగులోనే చదువుకుందాం అని చాలా బాగా సెలవిచ్చారు. అవును, తెలుగులోనే చదువుకున్నందుకు నేను ఎంత గొప్ప ఫలితాన్ని అనుభవిస్తున్నానో తెలుసా? ఏమిటి నాయనా అది? అదిగో చూడండి. ఎవరా తెలుగు ద్రోహి? శ్రీకృష్ణ దేవరాయ యలమంద. శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టుకుని తెలుగు భాషకు ద్రోహం చేస్తావరా తెలుగు ద్రోహి? తెలుగులో పిహెచ్డి చేసిన నేనా? ఏనాడు తెలుగులో జీవో పాస్ చేయని మీరా? ఎవడండి తెలుగు ద్రోహి? మా పేదోళ్ల మీద ఏమాత్రం ప్రేమన్నా నాలాగే వీళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేయకండి సార్. సార్ మీరు ఏమైనా చేయండి, ఇప్పుడు తెలుగు మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టండి సార్. తెలుగు బిడ్డలు తెలుగు మాధ్యమంలో పట్టభద్రులు కావాలని చట్టబద్ధం చేసింది ఎందుకో తెలుసా? మీలాంటి బడుగు వర్గాల కోసమే. అవునయ్యా, తెలుగో 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 అని మీరంతా తప్పిటేసో గోల చేస్తుంటే అవన్నీ నిజమని నమ్మి తెలుగులో చదువుకొని ఎందుకు పనికి రాకుండా పోయినా ఓ తెలుగు మాళ్ళ తెలుగు గొర్రె ఏడుపయ్యా ఇది. అవును బాబు, తెలుగులో ఏముందయ్యా? అంతా మీ ఇంగ్లీష్ లోనే ఉంది. ఇంగ్లీష్ లో చదువుంది, ఇంగ్లీష్ లో ఉద్యోగాలున్నాయి, ఇంగ్లీష్ లో బొవ్వుంది, ఇంగ్లీష్ లో డబ్బుంది, ఇంగ్లీష్ లో విమానాల్లో తిరగటం ఉంది. అందుకే అందుకే మీలాంటి పుల్లు సింహాలు తోడేళ్లు పెద్ద పెద్దోళ్ళంతా మీ పిల్లల్ని ఇంగ్లీష్ లో చదివించుకొని గొప్ప గొప్ప వాళ్ళు అయిపోతున్నారు, పదవులు కొట్టెత్తున్నారు. ఏడ మీకు అడ్డొత్తారో ఈ ఎలగాధనం అంతా అని మాలాంటి పనికి వాళ్ళందరికీ తెలుగప్ప చెప్పారు బాబు, తెలుగప్ప చెప్పారు. ఏందయ్యా నువ్వు ఇచ్చే స్పీచింగ్? నీ గుండెల మీద చేసుకొని చెప్పు. నీ మనవాళ్ళు నీ మనవరాళ్ళు ఏడ చదువుకుంటున్నారు? ఇంగ్లీష్ బళ్ళల్లో కదూ. నీ కొడుకులు నీ కోడళ్ళు నీ కూతుళ్ళు ఏడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు? అమెరికాలో కదూ. ఇదిగో నీకు నిజంగా నిజాయితీ ఉంటే, నీ మాటల మీద నీకు నమ్మకం ఉంటే, తెలుగు అంటే అంత ప్రేమ ఉంటే ముందు మీ పిల్లకాయల్ని తీసుకొచ్చి తెలుగు బళ్ళల్లో చేర్పించి తెలుగులో చదివించి అప్పుడు ఈ మీటింగ్ లెట్టో. ఇంగ్లీష్ లో చదువుకున్న మీ పిల్లలేమో ఇంజనీర్లు, డాక్టర్లు, కలకటేర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోవాలి. మా పిల్లలు తెలుగులో చదువుకొని నౌకర్లు, చాకర్లు, ప్యూన్లు, అటెండర్లు, మీ వెనకాల కాపలా కాసే పోలీసులు, హోంగార్డులు, దేశానికి కాపలా కాసే జవాన్లు. ఇది మా బతుకు. మాకేదో వరగబెడుతున్నట్టు పెద్ద పోజులు ఇచ్చేసి తెలుగుకి గొప్ప కలరింగ్ ఇచ్చేసి మీ కుట్రను చట్టబద్ధం చేసుకున్నారు. అందుకే మళ్ళా చెప్తున్నా, ఇది సాటి తెలుగోడి మీద తెలుగోడు చేసిన చట్టబద్ధమైన తెలుగు కుట్ర. ఇది తెలుగోడి కుట్ర కాదు, అపోజిషన్ కుట్ర. ఏంటా నీ గోల? ఇప్పటికైనా తెలుగుతో పాటు మా పిల్లలకి ఇంగ్లీష్ కూడా నేర్పించండి. అవును, ఇప్పటికైనా మా పిల్లలకి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్పించండి.